పుదుచ్చేరిలో ప్రతిపక్షాలది ఒక వింత పరిస్థితి. ఒకవైపు అధికార పక్షమైన ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు చేసుకుని దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో 5 నియోజకవర్గాల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు స్నేహపూర్వక పోటీలకు దిగాయి. ఇదిలా ఉంటే ఈ స్నేహపూర్వక పోటీలపై రెండు పార్టీల్లో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విపక్షాల పరిస్థితి సంతృప్తికరంగా లేదు. అధికార పక్షమైన ఎన్డీఏ కూటమిలో ఇటీవల సీట్ల కేటాయింపులు ఖరారయ్యాయి. కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఎన్ఆర్ కాంగ్రెస్ కు 16 సెగ్మెంట్లు ఇవ్వడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అంగీకరించింది. దీంతో సీట్ల పంపకంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. మిగతా సీట్లలో బీజేపీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తాయి. అయితే పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షంగా ఉంది. కాగా ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నప్పటికీ సీట్ల సర్దుబాటు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కేవలం 30 మాత్రమే. అయితే సీట్ల సంఖ్య తక్కువైనప్పటికీ సర్దుబాటుపై అటు డీఎంకే, ఇటు కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ చేయాలని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇలా స్నేహపూర్వక పోటీలకు దిగడం ఇదే తొలిసారి కాదు. 2021 ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. దీంతో 2 లేదా 3 వేల ఓట్ల తేడాతో అనేక నియోజకవర్గాల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. ఫలితంగా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో చరిత్ర పునరావృతమవుతుందని రాజకీయ పరిశీలకులు జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగాలన్న నిర్ణయం అధికార పక్షానికి ప్లస్ పాయింట్గా మారింది. ఏకాభిప్రాయంతో సీట్ల కేటాయింపులు చేసుకోలేని పార్టీలు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తాయని ఎన్నికల ప్రచారంలో విమర్శించడానికి అధికార పక్షానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. అంతేకాదు నైతికంగా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమికి బలం చేకూరినట్లయింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, డీఎంకే కూటమికి మరికొన్ని మైనస్ పాయింట్లు లేకపోలేదు. కూటమి గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఎవరి బొమ్మ పెట్టి ఎన్నికల ప్రచారం చేయాలో అటు డీఎంకే, ఇటు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తెలియడం లేదు. మొత్తం మీద విపక్ష కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి ఇప్పటికీ రాష్ట్ర హోదాను పొందలేకపోయింది. అయితే తాము గెలిస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను తీసుకొస్తామని గతంలో బీజేపీ నాయకులు అనేకసార్లు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. దీంతో రాష్ట్ర హోదా విషయమై ప్రజల ప్రశ్నలకు ఎన్డీఏ కూటమి సమాధానం చెప్పలేకపోతోంది. కాగా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కోసం ఇప్పటి వరకు 16 సార్లు శాసనసభ తీర్మానాలు చేసింది. సదరు తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదు. అటు కేంద్రంలోనూ, ఇటు కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఒకే పార్టీ బీజేపీ అధికారంలో ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చేతిలో అధికారం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థం లేదని గతంలో అనేకసార్లు రంగస్వామి శాసనసభ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను ఎన్నికల ప్రచారంలో కీలక అంశం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. అంతేకాదు రంగస్వామి నాయకత్వాన గల పుదుచ్చేరి సర్కార్కు పూర్తి స్థాయి అధికారాలు లేవు. ప్రతి చిన్నదానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఏ చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల ఆమోదం తప్పనిసరి అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గతంలో ఫ్రాన్స్ పాలనలో ఉండేది. కాగా భారత్కు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 1954లో నవంబర్ 1వ తేదీన పుదుచ్చేరికి కూడా స్వాతంత్ర్యం లభించింది. ఈ నేపథ్యంలో 1962 ఆగస్టు 16న కేంద్ర పాలిత ప్రాంతంగా పుదుచ్చేరి అవతరించింది. అందులో భాగంగా 1963లో శాసనసభ ఏర్పడింది.
మొత్తం మీద కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి దూసుకుపోతోంది.